గ్రహించే కృప మాకు అనుగ్రహించండి. యేసు నామములో గురించి నా తండ్రి ఆమేన్. కూర్చున్నామని కూడా దేవుడు మనల్ని ఎప్పుడు మనం దేవుడు చూస్తూనే ఉంటాడు. మన స్థితి, మన పరిస్థితులు, మన విధానము ఆయనకి మరుగైనది ఏమీ లేదు. ఆయన సమస్తము తెలుసు. ఆయన సమస్తము తెలుసు. మానవుడు ఎవరుకుంటాడంటే, మానవ జీవితంలో ఎవరుకుంటాడంటే నా గురించి ఎవరికి తెలవదు అని అనుకుంటాడు. ఓకే, మన భర్తకు తెలవవచ్చు, మన పక్కన వారికి తెలవవచ్చు, మన ఇంటి వారికి, నీ స్నేహితులకు తెలవవచ్చు. ఎవరైనా సరే మన గురించి సమస్తము అన్నీ తెలిసిన వ్యక్తి మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనకు మరుగైనది ఏమీ లేదు. కనుక దేవుని యొక్క బిడ్డలుగా, దేవుని భక్తులుగా ఉండాల్సింది ఏంటంటే, హృదయంలో ఒకటి బయట ఒక రీతిలో ఒకటి. చాలా మంది ఒక మాట అంటారు. ఎవరు? చాలా మంది అయ్యా, కొంతమంది మాట్లాడతారే బయట మాట్లాడుతుండొచ్చు, వాళ్ళే మనుషులు నాలుగా ఉంటారే, వాళ్ళ నమ్మేది కాదు అంటారు. వాళ్ళ కాదు, తొందరపడి మాట అనేవాళ్ళే చాలా మంచివాళ్ళు. అనుకుని ఉంటారే, నాలుగా ఉంటారే, వాళ్ళ నాలుగు నమ్మేది కాదు అంటారు. నాలుగు మంచివాడు అంటారా? ఈ తొందరపడి మాటలు అనేవాడు మంచివాడు అంటారా? నేను విధిస్తాను అమ్మా. తొందరపడి మాట్లాడేవాడు మంచివాడు, మనిషి విషయంలో అంటే మౌనంగా ఉండేవాడు మంచివాడు కాదు. మరి బైబిల్ ఏం చెబుతుంది? బైబిల్ ఏం చెబుతుంది? ఏమని చెప్తుంది? మౌనం ఉండమని చెప్తుంది, కానీ మాట్లాడమని చెప్తుంది. అదే మాట్లాడకుండా నాలుగా ఉంటాడు. మరి ఏం చేస్తారు వాళ్ళు? ఏమనుకుంటుంది అంటే, ఒరే నా తలకాయ పైకి ఇద్దరు ఇంకా సిగ్గు లేదు కదా అని చెప్తుంది. అంటే వాడు నాలుగుగా ఉంటాడు. కానీ దేవుడు బిడ్డలు ఏమవ్వాలంటే తను తాను తగ్గిపోవాలి. దేవుడి పిల్లల విషయం చెప్తున్నమాట తగ్గిపోవాలి. ఎందుకంటే భయపడాల్సింది ఎవరికంటే మనుషులు కాదు, దేవుడికి భయపడాలి. నా నోటి నుంచి ఏదైనా మాట వచ్చినప్పుడు ఆ మాట దేవుడు పట్టుకుంటాడేమో, ఒకవేళ నా తలంపులు ఎవరు ఉంటాయేమో, ఆలోచనలు, చెడ్డ ఆలోచనలు కూడా దేవుడు ఆలోచిస్తాడు, ఆ ఆలోచనలు లేకుంటాడేమో అని చెప్పేసి మనం భయపడాల్సింది ఏంటంటే దేవునికి. హల్లెలూయా. అందుకోసమే దావీదు మహారాజు చూద్దాం బైబిల్ గ్రంథంలో వచ్చి దావీదు మహారాజు 139వ కీర్తన 23వ వచనం. నా దేవా, నన్ను పరిశోధించి నా హృదయము తెలుసుకొని, నన్ను పరీక్షించి నా దోషము తెలుసుకును. నీ కయాసకరమైన మార్గములు నా యందు ఉన్నదేమో చూడు. నిత్య మార్గములో నన్ను నడిపించు. అర్థమైందా? దావీదు మహారాజు ఎవరు ప్రార్థన చేస్తున్నాడు? ఎందుకంటే ఆయనకి తెలుసు. ఆయనకి ఏం తెలుసు? చూడండి, మొదటి వచనం, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చోటరా, నేను లేచుటా తెలియదు. నాకు తలంపు పుట్టక మునుపు నువ్వు నా మనస్సు గ్రహించి ఉన్నావు. నా నడకను, నా పడకను నువ్వు పరిశీలన చేసి ఉన్నావు. నా శరీరన్నిటిని
బహుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుక రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. గట్టి సభలు ఉండేది నాకు. దావీదు మహారాజుకి అమ్మా అర్థమవుతుందా? ఆయన భక్తుడు. మరి మనం కూడా దేవుడు భయభక్తులు కలిగిన వారిని. ఇప్పుడు భక్తి లేకపోతే మనం ఇంత పొందడాన్ని కదా వచ్చి దేవుని మందిరంలో ఆయన ఆరాధించింది కదా. అర్థమవుతుందా? ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఆయనకి మరుగైనది ఏది లేదు. ఇప్పుడు నువ్వు కూర్చొని తెలుసు అందరికీ బయట వాడు పనిలేకపోతున్నా పొద్దున్నే లేసి అంటే ఒక్కొక్కరు ఉద్దేశం కొంతమంది ఉండదు. అపవాదం ఇంకా ఇంకా ఎక్కువ అనుకుంటుంది. ఏమన్నా ఇంకా మా ఆయనగారు అంటారు వద్దులేదు మీ ఆయనగారని, మా ఆయన లేదు మా ఆయన లేదు అంటే చూస్తుంది చేస్తారు. లేచి చూసినప్పుడు ఎక్కడికి పోయి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ భక్తి చేసే వారికి మనసాగు ప్రార్థన అంటే పరిశుద్ధాత్మ ఏం చేస్తుందంటే నేను పండుకుందామన్నా పండుకున్నా అదే ఆలోచన. పండుకున్నా కూడా ఒక సమాజంలో పండుకున్నా కూడా ఎక్కడ ఉండాలనిపిస్తుంది? మందిరంలోనే ఉండాలనిపిస్తుంది, మందిరంలోనే ప్రార్థన చేస్తాననిపిస్తుంది, మందిరంలోనే ఆరాధిస్తానని చెప్పిస్తుంది, మందిరంలోనే సూచిస్తున్నాం అనిపిస్తుంది. అంటే నీ దేహం అక్కడ ఉంటుంది కానీ ఆత్మ మాత్రానికి ఎక్కడే ఉంటుంది. అందుకోసమే జాగ్రత్తగా గ్రహించాలి. దేవుని పిల్లలగా దేవుని మన భక్తులు కనుక ఎప్పుడు కూడా దేవుడు మన ఉదయ తలంలో వెలిగిన దేవుడు. అందుకోసం మరి ఎప్పుడు కొన్ని జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే ఎప్పుడు మన ఉదయాన్ని పరిశోధన ఎప్పుడు చేసుకోవాలి. మన ఉదయంలో ఎలాంటి కాలుష్యం అనేది ఉండకూడదు. అందుకోసమే దావీదు మహారాజు ఆ మాట చెప్తున్నాడు. ఎవరి నా దేవ నన్ను పరిశోధించి నా ఉదయమును తెలుసుకోమన్నాడు. తెలుసుకొనుము అంటే నీకు ఆయాసకరమైన మార్గము నీకు ఎవరు, నీకు అయిష్టమైనది ఎవరు నాలో ఉన్నదేమో తెలుసు. హల్లెలూయా. తెలుసు. అసలు ఆయన తెలుసుకోవాల్సిన అవసరం ఏంటి అంటే కరెక్ట్గా ఉంటున్నాడు కాబట్టి అర్థమవుతుందా? నేను కరెక్ట్గా ఉంటున్నాను, నేను 6 దినాలు పనిచేస్తున్నాను, 7వ దినం నేను సన్నిధికి వస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, ప్రార్థన చేస్తున్నాను. నేను ఎవరిని కూడా ఎవరిని దూషించినా నేను దూషించట్లేదు, ఒకరి మీద కూడా ఒక చెడ్డగా మాట్లాడట్లేదు. ఎవరికి కూడా చూసినప్పుడు బాధ పెట్టిన వాడిగా నేను ఎప్పుడు నిన్ను శుద్ధిస్తూనే ఉన్నాను. కూర్చున్నా లేస్తున్నా దేవారాత్రులు నేను జాపిస్తూనే ఉన్నాను. ప్రభువా ఎప్పుడు నీకు ఇష్టంగానే నేను ఉన్నాను కనుక నా హృదయమును తెలుసుకోండి. నీకు ఆయాసకరమైన ఏదో ఉంటే నాలో పరీక్షించి నాకు తెలిసి నీకు ఆయాసకరమైన ఏదైనా ఉందనుకో, కొంచెం ఏదో ఉన్నా నాకు తెలిసి నన్ను నిత్య మార్గంలో అంటే నన్ను ఒక పరలోక మార్గంలో నడిపించు, నన్ను పరిశుద్ధ మార్గంలో నడిపించు, నీ మార్గంలో నన్ను నడిపించు అని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. అందుకోసం ఎప్పుడు దేవునికి ఎప్పుడు కూడా మనం చూడాల్సింది, ఎప్పుడు దేవుడు చూసేది ఏంటంటే మన ఉదయ తలుపులే చూస్తాడు, మన ఉదయ ఆలోచనలే చూస్తూ ఉంటాడు. హల్లెలూయా. చూస్తూ ఉంటాడు. నా ప్రియమైన దేవుడు దేవుని ఉదయం ఉన్నదో దేవునికి తెలుసు. ఇప్పుడు మన ఇంట్లోనే కావచ్చు, ఇప్పుడు మన పిల్లల మీద మనకి ఇద్దరున్నా ముగ్గురున్నా ఒకరి మీద ఒక రీతిగా ఉంటుంది, ఒకరి మీద ఒక రీతిగా ఉంటుంది. అంటే ఒకరిని ఎక్కువగా ప్రేమిస్తాం, ఒకరిని తక్కువగా ప్రేమిస్తాం, ఒకరిని బాగా ఇష్టపడతాం, ఇంకొకరిని ఎక్కువ ఇష్టపడతాం. అందుకు దేవుని దృష్టిలో అందరినీ ఇష్టపడాలి, ఇద్దరిని ఒకే రీతిగా ఇష్టపడాలి. అదే అది కూడా మనకు లోపాలే వస్తాయి. ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. మన జీవితంలో ఒక చూపు జ్ఞాపకం చేస్తాం. ఎవరికి కూడా అచ్చి ఉండకూడదు. అచ్చి అంటే ఎవరికి అప్పు అనేది ఉండకూడదు. అప్పు ఉండకూడదు అంటే మనం చూసేది ఎవరైనా కానీ మనకు అర్థ పెట్టిన వారికి అర్థం పెట్టే వారికి ఉండాలి. మన ఎవరికి కూడా ఈ లోకంలో ఉన్నంత వరకు కూడా చూసినప్పుడు ఎవరి మీద మనం భారముగా ఉండడానికి ఇష్టపడతాం.
ఎప్పుడు కూడా మనము ఇతరులకు సహాయం చేసే వ్యక్తిగా మనం ఉండాలి, కానీ ఇతరుల మీద మనం భారముగా ఎప్పుడు కూడా ఉండడానికి ఇష్టపడము. అలాగే ఎట్టయ్య గారు బాగా ఉండకపోతే యోగం లేదు కదా చేసుకోవడానికి, నేను మరి నీ భర్త లేరు, బయట వేరు, అంటే ఉచితంగా ఆలోచించి పిల్లలు లేరు అంటే నేను చేసుకున్నంత వరకు కూడా నువ్వు కష్టపడే వ్యక్తిగా ఉండుగాక. కొంతమంది చేసుకునే శక్తి కూడా ఉండి కూడా చేయకుండా అది కూడా తప్పే. అలాగే కొంతమందిని ప్రార్థన చేసే శక్తి ఉంటుంది, ప్రార్థన చేయకుండా ఉంటాడు. కొంతమందిని చూసి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా ఉంటారు. వాళ్ళ హృదయాల్లో మనం అనుకుంటాం, చూడు బాగా తింటుంది, ఎంత తింటుంది, బాగా తింటుంది కదా, పండుగ తింటుంది, మళ్ళీ లేచి ఇంత లేచి మనసులో ఏమనుకుంటుంది, లేచి పని అన్నా తినడానికి మాత్రమే తింటది, కూర్చుంటుంది. అంటే జాగ్రత్తగా రేచి నువ్వు అనుకునే మనసు నువ్వు అనుకోవడం తప్పే, ఆ కూర్చోవడము తప్పే. అంటే హృదయంలో మనం ఏది అనుకుంటామో అదే మనల్ని దేవుడు తప్పుగా ఎంచుకుంటాడు. అందుకోసమే జాగ్రత్తగా గ్రహించండి. బైబిల్ గ్రంథం నుంచి చాలా విషయాలు మనం తెలుసుకోవాల్సి ఉన్నాయి. చూద్దాం బైబిల్ గ్రంథం నుంచి. నా ప్రియమైన దేవుని బిడ్డ, 7వ కీర్తన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం, 7-9 చదువు. హృదయములో అంతరంగములో పరిశోధించు నీతి గల దేవా, దుష్టుల యొక్క చరిత్రను మానుకోము, నీతి గల వారికి అది దుష్టుల చరిత్రము మానుకోము, నీతి గల వారిని స్థిరపరచు, యథార్థ హృదయము గల వారిని రక్షించు దేవుడు, రక్షించు దేవుడే. ఆమేన్. అర్థమవుతుంది కదా ఎవరినంటే అట్టికి పెట్టుకోండి. మీరు ఆ బైబిల్ గ్రంథంలోంచి ఆ మాట చాలా జాగ్రత్తగా గ్రహించి మరొకసారి చదవండి. అందరితో హృదయములలో అంతరంగములను, అర్థమవుతుందా? హృదయములను అంతరంగములను పరిశోధించు నీతి గల దేవా, దుష్టుల యొక్క చరిత్రను మానుకు, నీతి గల వారిని స్థిరపరచు. అదే ఇప్పుడు మనం స్థిరపరచబడాలంటే ఏం చేయాలి? మనం ఎలా ఉండాలి చెప్పండి అమ్మా. నీతిగా ఉండాలి. అదే నీతి గల వారిగా ఉండాలి. ఇంకొక మాట చదువు. చూడండి, యథార్థ హృదయం కలిగిన వారిని రక్షించు దేవుడే, నా కేడమును ఆమేన్. చాలు. 17వ అధ్యాయం 3వ వచనం, కీర్తన గ్రంథము 17:3 చదువు. అట్టివాడు నాలుకతో కొండెమలను ఒక్క నిమిషం మీరు వాక్యాన్ని కొంచెం జాగ్రత్తగా అనగా ఇక్కడ లైవ్ కాబట్టి కొంచెం 17వ అధ్యాయం 3వ వచనం, రాత్రి వేళ నీవు నన్ను దర్శించి, అది రాత్రి వేళ నీవు నన్ను దర్శించి, అమ్మా అదవుతుందా? రాత్రి వేళ అమ్మా జాగ్రత్తగా రాత్రి వేళ మన పడక, మన తలంపులు, మన ఆలోచనలు, మన కూర్చుంట, లేచుట, మన అన్నీ తెలిసిన దేవుడు రాత్రి వేళ ఏం చేస్తున్నాడంటే తన భక్తుల్ని, హృదయాన్ని. అమ్మ అర్థమవుతుందా? మమ్మీ అర్థమవుతుందా? మా అమ్మ ఎట్లయితే నా వల్ల కదయ్యా మామూలు వినుకుంటా చెబుతున్నా. భక్తి మామూలు విషయం కాదు. అర్థమవుతుంది కదా? చాలా పరిశుద్ధమైనది. మనం ఎందుకు ఉపవాసాలు ఉంటున్నాం అంటే మన పాపం నుంచి విడిపించబడ్డాయి. యేసు ప్రభువు మన పాపం నుంచి, శాపం నుంచి విడిపించి, దానికి మన పాపములన్నీ తన శిలువ మీద భరించి
మన కొరకు చనిపోయి తిరిగి లేచింది ఎందుకు తెలుసా? మనల్ని పరిశుద్ధులుగా మార్చడానికి. గట్టిగా పాపల మీద మనల్ని నీతిమంతులుగా మార్చడానికి. గట్టిగా చేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. మొన్న ఇంకో మంచి ఒక ఆయన వ్యాపారం పెట్టాడు. మీకు తెలిసే ఉన్నది. మన ఇళ్ళకి వచ్చి లైటర్లలో ఈ మాట పొయ్యిలు అమ్ముతుంటారు. గ్యాస్ పొయ్యి సంబంధించిన వాళ్ళకి పడేది 60 రూపాయలు, వాళ్ళకి పడేది 25 రూపాయలు, 10 రూపాయలు వస్తువులు వేయండి. దాని మీద రేట్ ఎంత ఉంటుందో తెలుసా? 60 రూపాయలు దాని మీద 350 రూపాయలు రేట్ ఉంటుంది. 350 రూపాయలు రేట్ ఉంటుంది. 10 రూపాయలు దాని మీద 150 రూపాయలు రేట్ ఉంటుంది. అయితే వీళ్ళు అమ్ముకురు. నువ్వు ఏ పని చేయలేకపోతున్నా, ఇదనే వ్యాపారం చేయి, నువ్వేం అవసరం లేదులే, దీని మీద ఈ రేటు మీద ఒక 50 రూపాయలు తగ్గించాము. ఎంత మనకి ఎవరు ఇప్పుడు మన దగ్గరకు వచ్చిన తర్వాత కొనదంత 60 రూపాయలు ఎంత? 350 రూపాయలు. 50 రూపాయలు తగ్గితే ఇంకెంత ఉంటాయి? 300 కన్నా ఇవ్వాలి. 300 గీతే ఎంత లాభం ఉంటుంది? ఇంకా 190 ఉంటుంది. అంటే ఎంత? 300లో 60 రూపాయలు తీసి 240 రూపాయలు లాభం ఉంటుంది. ఇంకా పోయారంట మాకు ఇద్దరు ముస్లిం దగ్గరికి వెళ్ళేది. ఇద్దరు ఉండలేదంటే వాళ్ళు రిటైన్ అయిన వాళ్ళు. అయ్యా కొంచెం మా గ్యాస్ పాలు చేయట్లేదు, కొంచెం ఏం పోయినా వేసి కొంచెం వచ్చేయమని. అయితే తుప్పు పట్టింది, శుభ్రం చేసేది, మంచిగా నీట్గా చేసేది. మా లైట్లు పోయింది, ఇది పైపు ఒకటి పోయిందమ్మా, అయ్యా మార్చేయాలన్నారంట. మార్చిన తర్వాత ఎంతైంది అయ్యా అన్నారు. దాని మీద రేటు ఎంత ఉంది? ఇప్పుడు 350 రూపాయలు. 350 రూపాయలు ఉన్నాయి. మరి దీన్ని సర్వీసింగ్ చేసినందుకు కూడా ఎంత అయ్యా అంటే 150 రూపాయలు అమ్మా అన్నాడు. సర్వీసింగ్ కూడా అన్నాడు. ఒక తీసుకొచ్చి ఇచ్చినట్టు డబ్బులు ఇచ్చినట్టు 700 రూపాయలు ఇచ్చినట్టు అది తీసుకున్నాడంట. గడగడగడగడలాడిపోతున్నాడు. అంటే మనసులో అంటే ఇప్పుడు ఏమైపోతుందంటే ఇప్పుడు 200 కూడా కావు అంటే 500 రూపాయలు పెంచు తీసుకుంటున్నాడు. అమ్మా వద్దులే, ఈ 200 కూడా వద్దులే అని చెప్పేసి 500 తీసుకొని వచ్చాడు. 500 తీసుకొని వచ్చిన అదే మనసు ఇంకా ఆ రోజంతా కూడా వ్యాపారం చేయదు కాదు. కొత్తగా స్టార్ట్ చేసాడు. ఆయన పోయి ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన పోయి 3000 రూపాయల దాకా వ్యాపారం చేసి ఎంత చేసావు కదా అన్నాడు. 500 వచ్చింది అన్నాడు. ఇదేంటి ఏడేపు నా వల్ల కాదు, నా వద్ద మాట్లాడు, నా వల్ల కాదు, అయ్యి అసలు చెయ్యి ఒడికి పోతుంది, నేను తాగు పనికి వెళ్ళిపోతాను, నాకు మట్టికి పనికి వెళ్ళిపోతాను, ఈ అబద్ధం అనేది నా వల్ల కాదన్నా అని చెప్పేసి నువ్వు ఎంత బతుకుతావో నాకు అర్థం కావట్లా, నేను ఎంతో గట్ట బతుకుతానన్నా. దేవుడు నాకు ఇతరులను మోసం చేసి, ఎందుకంటే దీని మీద ఉన్న రేట్ ఎంత? అసలు వాడే మనకి మోసం చేస్తాడు. వాడికి 60 రూపాయలు పడుతుందంటే 30 రూపాయలకి వాడు పడుతుంది. 30 రూపాయలు మన దగ్గర లాభం తీసుకుంటున్నాడు. కానీ మనం అందరూ ఎంత మోసం చేస్తున్నాం? మనుషులు చాలా మనం మోసము చేస్తున్నాం. కానీ దేవుడు మాత్రమే మరి మన ఇక్కడ గద్దిస్తున్నాడు. పరిశుద్ధాత్మలను గద్దించాడు. నా వల్ల కాదు, ఇవన్నీ వారికి వేసేసి వ్యాపారం చేశాడు. మరి పనిచేసి ఏం చేస్తావు? నేను ఎట్టుంటే అడకదంటే అన్నాడు. నేను అనుకోను, ఖచ్చితంగా నాకు న్యాయమైన ప్రతి దేవుడు నాకు ఇస్తాడు అన్నాడు. ఇస్తాడని చెప్పిన తర్వాత ఎట్లా మన ఇంట్లో కూర్చుంటూ ఊరుకుంటారా? ఊరుకుంటారా? మగవాళ్ళు ఊరుకోరుగా. మరి నీతిగా ఉండాలి, యథార్థతగా ఉండాలి. వచ్చినప్పుడు ఏం చేయాలని కాదు. ఒక ఇంటి కడుతున్నాక వాసులు కొడతావా అన్నాడు. ఏమన్నాడు? ఎంత ఇస్తావా అంటే బయట వాళ్ళందరూ కూడా 20,000, 45,000 అడిగారండి. నా ఇల్లు పక్కన ఉండాలి అక్కడే అంటే ఉంటుందయ్యా 15,000 అన్నాడు. ఎంత? 15,000 అన్నాడు. ఎంత ఎప్పుడు ఎంత ఉండాలి? ఇప్పుడు నైటు పగులు అక్కడే ఉండాలి. వాళ్ళ ఆగారంటుందంటే నీకు ఆమె గుర్తుందా?
పొగులు అక్కడ ఉంటారా? నైట్ అంతా నిద్ర చేయాలిగా, మరి నీళ్ళు కొట్టాలిగా, అన్నీ చేయాలిగా. 20 ఏళ్ళ కన్నా ఒప్పుకోకూడదా అన్నాను. నాకు మనస్సాక్షి ఒప్పుకోవట్లేదు, నాకు కష్టార్జితం చేసేది పొద్దున 1 గంట పడతాను. కూర్చోవటమే, కూర్చొని కాపలా ఉండమే కదా అన్నాడు. అసలు నేను చర్చికి పోకపోకుండా బాగుండేది. నువ్వు మామూలు మోసుకొని రక్షించబడిన తర్వాత నాకు వచ్చిన బాధలు మామూలుగా లేదు. మామూలు మోసుకోండి. నువ్వు 2 సంవత్సరాల నుంచి చర్చికి పోతున్నావు, నేను వచ్చి 2 సంవత్సరాలే. నేను మామూలు మోసుకున్న తర్వాత ఏది మంచో ఏది చెడు, ఏది చేయొచ్చో ఏది చేయకూడదో నా హృదయంలో హెచ్చరిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. అసలు ఇన్ని రోజుల నుంచి నువ్వు చర్చికి పోతున్నావు, అసలు ఎలాగా నాకంటే ఎలా ఉంటున్నావు, ఎలాగ చూపిస్తున్నావు, అసలు నీ భక్తి ఏంటి, నాకంటే మళ్ళీ ఎక్కువ గంటలో ప్రార్థన చేస్తావు అంటే అన్నంత అబ్బో పెద్ద బయలుదేరి వచ్చాడు. నిన్నగామన్నారు కదా అంటే ఎట్లుంటుందంటే నీతి చెప్పేవాళ్ళని, నీతిగా ఉండేవాళ్ళని భార్య కూడా ఏమవుతుంది ఇప్పుడు శోధన అసలు కరెక్ట్గా ఉన్నప్పుడు దాంట్లోనే పనిచేస్తూ ఉన్నాడు. శుభ్రంగా నెలకు వచ్చేసేటప్పటికల్లా ఆయన కలిసి ఏమవట్లేదు. ఎందుకంటే అన్నీ మానేసాడు. 15,000 తీసుకొచ్చి భార్య చేతికి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఏం భోజనం చేసుకోవడం ఇచ్చిరాడు. రేయం మొదలు ఎక్కడ ఉంటున్నాడు ఇప్పుడు? అక్కడే ఉంటున్నాడు. పాపం 3 నెలలు అయిపోయింది. ఇల్లు చాలా వరకు అయిపోవచ్చింది తర్వాత ఇంకా ఒక 15 రోజులు పెట్టింది. బ్రదర్ మీరు మానేయండి, ఇంకో 15 రోజులు ఏదో చూసుకోండి, మళ్ళీ దీంట్లో పని లేదు అన్నాడు. అనంతరంతో ఓకేనండి, దేవుడు నాకు ఏదో ఒకటి దేవుడు ఏర్పాటు చేస్తాడు, ఇది ఉన్నంత సరుకు మీకు చేస్తాను నమ్మకంగా అని చెప్పాడు. దేవునికి నేను పరంగా అన్న తర్వాత ఆయన ఇళ్లలో పోయేటప్పుడు జాగ్రత్తగా తెలిసి ఆయన ఇళ్లలో పోయేటప్పుడు అందరినీ పిలిచాడు. ఏది కూడా ఫ్యామిలీని కూడా అందరినీ పిలిచి ఆయన ఇళ్లలో పోయేటప్పుడు ఇతనికి ఆయన జీతం కాక ఒక 10,000 రూపాయలు అతనికి బట్టలకి అన్నీ ఇచ్చాను. నాకు నేను నా పని నేను చేశాను, నా పనికి నువ్వు జీతం ఇచ్చావు. లేదు అసలు నేను ఎవరిని అడిగినా 25,000 అడిగాను, 20,000 అడిగాను, నువ్వు 15,000కి ఎంత నమ్మకంగా చేసావంటే అసలు నువ్వు ఈ 10,000 కాదు ఇంకెక్కువ నేను ఇవ్వాలంటే నా దేవుడు ఒప్పుకోనండి, నేను నా వద్దు అంటాడు. ఎలా తీసుకోవాలి అంటుందంట. నేను ఒప్పుకోడండి, దేవుడు నాకు ఒప్పుకోడండి అంటే ఆయన అంటే నీ దేవుడు ఎవరంటే నాకు శిక్షిస్తాడు, నీకు నేను బట్టల కోసం నీకు ఒక బహుమతిగా నేను ఇస్తున్నాను అంటే ఒకడు గుర్తుంచుకుని మార్పు అనేది ఎప్పుడు దేవుడు రావాలి. రావాలి మనం చెప్పాల్సింది ఎవరికి సమాధానం చెప్పాలి? దేవునికి సమాధానం. దేవుడు ఎక్కడున్నాడు? మన హృదయంలోనే ఉన్నాడు. అందుకోసం మనకు సాక్షి అంటే గట్టిగా చూద్దామా? అందుకోసమే బైబిల్ జాగ్రత్తగా గ్రహించింది నా ప్రియమైన 44వ కీర్తన 21వ వచనం. 44:21 జాగ్రత్తగా ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానునా నిన్ను బట్టి దినమల్లా. ఇక్కడ జాగ్రత్తగా గ్రహించు. హృదయ రాక్షసులను ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధించకుండా మానునా నిన్ను బట్టి దినమెల్లా మేము దినమెల్లా వధించబడుచున్నాం. వదకు సిద్ధమైన గొర్రెలవని మేము ఎంచబడుచున్నాము. పాడు కదా, వదకు చేయబడిన గొర్రె పిల్లను దినదినము చనిపోచున్నాను. యేసుక్రీస్తులో యేసు గొర్రె పిల్లను నేను వదకు చేయబడిన గొర్రె పిల్లను దినదినము నేను దినదినం. ఇప్పుడు మనం ఎవరు? యేసయ్య గొర్రె పిల్ల.
అంటే ఇప్పుడు యేసయ్య ఎక్కడున్నాడు? మనకి కాపరిగా ఉన్నాడు, మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. ఇప్పుడు నీ కోరికలు ఎన్నిటిని కూడా చంపుకొని ఎలా ఉండాలి? దీనివల్ల వదులు చేయబడిన గొర్రె పిల్లవలే ఉండుగాక, నువ్వైనా నేనైనా. గట్టిగా చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. ఒక సిస్టర్ అంది నాతోటి, అయ్యగారు నీ చేతికి బంగారం ఏం కనపట్టలేదు, నేను ఒక ఉంగరం చేపెడతాను అయ్యా, ఉంగరం చేపెడతాను. ఉంగరం చేపెడతానంటే ఇప్పుడు గంతులు వేయాలి కదా, ఏం చేయాలి? నాకు అసలు బంగారం మీదంటే ఆశ లేదు. నేను అసలు ఒకరు చేపించిన నేను అస్సలు పెట్టుకోను. గట్టిగా చేద్దామా? నేను అస్సలు పెట్టుకోను. ఏంటంటే అదేంటంటే చూసినప్పుడు వాటి మీద అన్నిటి మీద కోరికలు అవసరం నాకు లేదు. ఎందుకంటే ఒక విషయం కాదు, ఉంటే అందరికీ కోరికలు ఉన్నాయి. కోరికలు లేకుండా ఎవరు అంటే మనము నాకు ఆశ ఏంటంటే తెలుసా? నాకు ఒక ఆశ ఉంది. ఒక్కసారి నేను వాక్యం విన్నాను, విశ్వాసం ఉన్నాను, ఆ బంగారు వీధుల్లో నడవాలి, ఆ సింహాసనం మీద కూర్చోవాలి. ఈ చిన్న బంగారం కార్యాలు నాకు కావాల్సింది ఎక్కడ ఉండాలి? పరలోకంలో మంచిగా రత్న రాసిన అంటే ఆ విధానము, ఆ పరలోకం గురించి మనం ఎప్పుడు ఆలోచన చేస్తే అక్కడ పొందబోయే మేలు ఎదుట, అక్కడ మనం ఉండబోయే స్థలంలో ఈ కొంచెం బంగారం ఈ లోకంలో ఉండేది అది శ్రేష్టమైన బంగారం. గట్టిగా ఉంటుందమ్మా. అది కిరీటాలు ఉన్నాయి. ఇవన్నీ ఆలోచిస్తే అవన్నీ మనం పొందుకోవాలంటే మనం ఎలా చేయాలి? ఈ లోకంలో అన్ని సంపద వదకు చేయబడిన గొర్రెపదే ఉండగా మనం చదువుకున్న మాట చదువు. హృదయ రహస్యములు ఎరిగిన దేవుడవు, ఆ సంగతిని పరిశోధించుక మానవా, నిన్ను బట్టి దీనివల్ల మేము వధించబడుచున్నాము, వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడుచున్నాము. ప్రభువా మేలుకొను, నీ వేరు నేను నిద్రిస్తున్నాము. లెమ్ము నిత్యము ఎప్పుడు మమ్మల్ని విడనాడకము. గట్టిగా అసలు ఆయన నిద్రపోవటం ఏంటి? ఇశ్రాయేలు కాపాడుకోవాలి కనుకను గట్టిగా ఇంకొక మాట చెప్పేసి నేను ముగిస్తా. ఇర్మియా గ్రంథంలో 12వ అధ్యాయం 3వ వచనం. ఇర్మియా 12వ అధ్యాయం 3వ వచనం. యెహోవా నీవు నన్ను ఎరిగి ఉన్నావు, నన్ను చూస్తున్నావు. నా హృదయం నీ పట్ల ఎట్లున్నది? నీవు శోధించుచున్నావు. వదకు ఏర్పాటు చేసిన గొర్రెల వలె హతము చేయు. వద దినములకు ప్రతిష్ఠించు. భూమి ఎన్నాడు దుఃఖింపవలెను. చాలా దేవునికి మహిమ కలుగుగా. ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకో, మన ఎప్పుడు కూడా మన హృదయం ఎలా ఉంది? మన హృదయం ఎలా ఉంది? దేవునికి ఇష్టంగా ఉందా లేదా? దేవునికి ఇష్టంగా ఉందా? ఇష్టంగా ఉందా? మన హృదయ తలుపులు ఎలా ఉన్నాయి? మన హృదయ అక్షరాలు ఎలా ఉన్నాయి? అదే కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేస్తాం, కొన్ని సంఘటనలు చూస్తాం, కొన్ని మనం వింటాం, ఈ హృదయంలోనే పెట్టుకుంటాం, మనం కుంగిపోతూ ఉంటాం. అవన్నీ ఎవరికి అప్పగించాలి? దేవునికి అప్పగించాలి, దేవునికి ఇచ్చేసేది. ఈ హృదయంలో ఉన్న వాటన్నిటిని అందుకోసం ఇద్దామని చెప్తున్నది. కొంతమంది హృదయంలో ఏమో అదే కలుపుతూ ఉంటారు. హృదయంలో కొన్ని ఉంటాయి, జాగ్రత్త. మార్క్స్ వార్త 7వ అధ్యాయం 21వ వచనం లాంటి హృదయముల గురించి అక్కడ రాయబడిన మాట చదవ. హృదయంలో నుంచి అనగా మనిషి లోపల నుండి అనగా
మనుషుల హృదయంలో దురాలోచనలు, జాగ్రత్తలు, దొంగతనములు, నహరచ్చలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రియములు, కామవికారములు, మత్సరములు, దైవదూషణలు, అవభావములు, అవివేకములు వచ్చినవన్నీ లోపల నుండి బయలుదేరి ఎక్కడ లోపల నుండి హృదయంలో నుండి బయలుదేరి మనల్ని ఏం చేస్తుంది? మనిషిని అభివృద్ధి చేస్తుంది. అందుకోసం దేవుని హృదయము చూసుకున్నాం. మరి నువ్వు చెడ్డోడా అన్నది కూడా హృదయంలో ఉంటేనే ఆ మాట వస్తుంది. నువ్వు పాపి అన్నా కూడా మన హృదయంలో ఉంటేనే వస్తుంది. మన హృదయంలో ఏమీ లేకుండా ఉంటేనే, ఎప్పుడు మనం మొదటి చేయబడిన గొర్రెపిల్ల వలె ఉంటేనే అర్థమైంది. ఎక్కడుంటాం మనం? ఇప్పుడే ప్రభు వచ్చాడు, ఇప్పుడే ఎస్ఐ వచ్చాడు, ఎస్ఐ వచ్చాడు. ఎక్కడికి వెళ్ళిపోతాం మనం? మధ్యాహ్నానికి. హృదయం నిండా అన్నీ పెట్టుకొని మా ఆయన ఎక్కడ ఉన్నాడు, ఆయన ఏం చేస్తున్నాడు, మా పిల్లలు ఎక్కడున్నారు, ఇప్పుడు లేచారు, లేవలేదు, రేపు ఏం తిందామా, రేపు ఏం తాగుదామా, ఏమి ధరించుకుందామా, ఎక్కువ మన హృదయం నిండా ఏమంటాయి చెప్పండి, అన్నీ ఏమంటాయి. రేపు ఫీజు ఎంత కట్టాలో, రేపు ఎలా. ఇప్పుడు మనం ఆలోచన, ఇప్పుడు చూసిన ఈ రేపు గురించి కూడా ఆలోచించాం. ఎప్పుడు ఆలోచిస్తాం? మా సామ్రాజ్యం కదా, మా మనవాళ్ళ పెళ్ళిళ్ళు ఎప్పుడైతే, ఆ మనవాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ మా కొడుకు పిల్లల పెళ్ళిళ్ళు ఎప్పుడైతే అని చెప్తున్నా. నాకు అర్థం, వాళ్ళకి లేని బాధ నీకెందుకు నాకు అర్థం కాదు. అంటే మామూలు చెప్తుంది అర్థం కాదు. మనం ఎక్కువ ఏం చెప్తుంది తెలుసా? ఆలోచన. అంటే వాడి పెళ్లి చూడాలని నాకు ఆశ ఉంది. వాడి పెళ్ళి అయిపోయిన తర్వాత చిన్నోడి పెద్దోడి బిడ్డ పెళ్ళి వాడి పిల్లలు పెళ్లి చూడాలని ఆశ ఉంది. కానీ మంచిది. ప్రభు నీ చిత్తమైతే అన్నీ చూడాలన్నావా? ఎవరి చిత్తమైతే? నీ చిత్తమైతే ప్రభు నీ చిత్తమైతే అన్నీ చూడదు. అదే మనం కాదు, కానీ జరిగించే దేవుడు. అంటే మన హృదయంలో నేను అనేది ఏంటంటే ఇవన్నీ నింపుకుంటున్నాం. అర్థమవుతుందా? ఇవన్నీ నింపుకుంటున్నాం. ఇవన్నీ నింపుకోవడం వల్ల ఇప్పుడు దేవునికి ఏం లేదు. ఇప్పుడు ఇవన్నీ చెత్తా చెదాలు మొత్తం నేర్చుకొచ్చి ఆడైతే ఈ గుట్ట ఎక్కువైపోయింది. అక్కడ మంచిగా ఉండడానికి అవకాశము లేకుండా పోయింది. ఈ హృదయంలో నుండి ఎన్ని తీసివేయబడను కాక గడిగలమా. అందుకోసమే ప్రభు ఒక మాట అంటాడు కదా, పేతురు రాసిన పత్రికలో 1 పేతురు 5:7 ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు కనుక మీ చిత్త యావత్తు ఆయన వేసి నిబ్బరమైన బుద్ధి గలవారై వెలుగుగా ఉండండి. గడిగలమా. ఇప్పుడు ఏం చేయాలా? మనలో ఉన్న చెత్త చెదాలు అన్నీ తీసేసి ఈ హృదయం ఇప్పుడు ఖాళీగా ఉండాలి. అప్పుడు ఖాళీ ఏం చేయాలి? ఇప్పుడు ప్రకటన గ్రంథం 3:20 ఇదిగో హృదయమైన తలుపు నేను అడుగుతున్నాను, ఎవడైనా నా స్వామి తలుపు తీసివేయాలా నేను నీ ఎద్దుకు వచ్చి అతనితో కూడా నాతో కూడా నీవు భోజనము చేసి ఏం చేయాలి? నీ హృదయాన్ని తెరవబడులు కాక, ఈ తలుపులు తెరవబడులు కాక. అదే లూదియా దేవుని మాటలు వింటున్నప్పుడు లూదియా హృదయం తెరవబడదు. ఆ తలుపు తెరవబడింది కాబట్టి అప్పటి వెంటనే ఆ కుటుంబం మొత్తం ఏమైపోయింది? రక్షించబడింది. గడిగాల చేద్దామా హృదయం. అందుకోసం హృదయం అన్నిటికంటే కూడా ఎక్కడన్నారు ఆ మాట? ఇవన్నీ చదివితే చాలా ఉన్నాయి. అర్థమైందా? మా అమ్మాయిని ఇప్పుడే లేచిపోతారు, టైం అయిపోతారు. హల్లెలూయా. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డను జాగ్రత్త గ్రహించాలి. హృదయం అన్నిటికంటే కూడా మోసకరమైనది, ఘోరమైన వ్యాధికరమైనది. దాన్ని గ్రహించగలవాడేవాడు. అందుకోసం ఎక్కువ దేవుడు ఏం పరిశీలిస్తున్నాడు? హృదయమును దాని రాష్ట్రము పరిశోధన చేస్తున్నాడు. ఇంకా హృదయములు ఏమి ఉండకూడదు. గట్టిగా
పేదలు అడుగుతాను, పేదలు నన్ను ఎంత ప్రేమిస్తున్నావు అన్నాడు. పాపం ఎక్కువగా తన హృదయం నిండా పేదలకి నింపబడి ఉన్నాడు. దేవుడిని అంతగా ప్రేమిస్తున్నాడు, అంతగా ప్రేమిస్తున్న వ్యక్తి మళ్ళీ అడిగాడు, పేదలు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు? అది నీకు తెలియదు ప్రభు, నేను ఎంత ప్రేమిస్తున్నాను. మళ్ళీ మూడోసారి అడిగాడు. మూడోసారి అడిగినప్పుడు ప్రభు ఏంటి నాకు అర్థం కాలేదు అడుగుతున్నాడు అనుకుని తప్ప కొంచెం గట్టిగా అన్నాడు, ప్రభా నీకు తెలవదా నేను ఎంత ప్రేమిస్తున్నాను? ఎడగలుగుతుందా? నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను కదా. అంటే మనం చూసిన ఏ తప్పు లేని వాళ్ళు, ఏ పాపం లేని వాళ్ళు ఎప్పుడు కూడా వదక చేయబడిన ఆయన అంటున్నాడు, ఆయన అడుగుతున్నాడు, నాకు ఇవన్నీ వద్దు. మనం అంటాం, వాళ్ళు అంటాం, మన ఉదయం చేయబోతాం. ఎప్పుడు అనుకుని, ఎప్పుడు నాలో అనుకొని, దీనికి సిగ్గు లేదనుకొని, ఇది మంచిది కాదనుకొని, అందుకోసం భక్తులు పాడబడి హృదయమే నీ ఆలయం క్రీస్తు. పాటలు చాలా బాగుంది కదా. మన హృదయం కూడా ఎవరితో నింపబడి ఉండాలి? యేసయ్య మాటలు, వాక్యం తప్ప, మంచి తప్ప ఇంకేదేమీ ఉండదు. మీ హృదయం నిండా దేవుని ఆత్మచేత నింపబడి కాక. దేవుడు తప్ప ఇంకేది ఉండదు. నేను రోజు నేను తింటే ఏమని చెప్పాలి? యేసయ్య గురించి చెప్పాలి. ఇంకేదే మాటలు అవసరం లేదు. అప్పుడు మన అనుకున్న దానికంటే, ఊహించిన దానికంటే అన్ని దేవుడు చేయదు కాక. ఎడగల చేద్దాం, మన కోరిక నెరవేర్చేవాడిని. అవునంటే కాదు? చెప్పండి అమ్మా. చూడండి, మీకు ఒక మాట చెప్పేసి మీకు ఇస్తాను. 145 145 కీర్తన, 144 145 కీర్తనలో రాయబడింది. ఒక నిమిషం. చాలా విషయాలు రాయబడి ఉన్నాయి. కానీ అక్కడ నాకు మొరపెట్టు, తనకు నిజముగా మొరపెట్టు వారికి యెహోవా సమీపముగా ఉన్నాడంటే, తనకు నిజముగా మొరపెట్టు వారికి ఇక్కడ చూడండి 45 19 వచ్చింది. తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు కలిగిన వారి కోరిక నెరవేర్చు. అదే మన కోరికలన్నీ, మా సామ్రాజ్యం గారి కోరికలేంటి, లక్ష్మి గారి కోరికలేంటి, అర్థమైందా? మా మనీ అందరి, అంటే పేరు చెప్పడం కాదు, కానీ మన అందరి కోరికలు నెరవేర్చాలి. ఏంటి మంచిగా చెడ్డగా? మంచి కోరికలు నెరవేర్చులాగా అడిగలుగుతాం. కాబట్టి ప్రార్థన చేయి. నువ్వు ఎప్పుడు కూడా యేసయ్య ఎదుట ఎలా ఉండాలి తెలుసా? వదకు చేయబడిన ఏం చేస్తుంది? అందుకోసం అంటాడు, కాసి ఉండి ఇది నమ్మదు, కాసాయి ఉండి నమ్మింది. ఎవరు నమ్మదంట? కాసాయి వాడి దగ్గర కదా ఎట్లా వచ్చిందా, కాశీ వాడి దగ్గర ఎట్టి అంటే యజమాను కాబట్టి ఎత్తింది. అర్థమైందా? యజమాను కాబట్టి చిన్నప్పటి నుంచి చదువుతుంది. కానీ ఏం కదా కాసాయి వాడి దగ్గర పోయిన తర్వాత వదిలేని అర్థంలో వదిలిపెడతాడు ఎవరిని వాడు కట్టింది కదా, ఏం చేస్తాం? దాన్ని మన యేసయ్య అడిగేవాడు కాదు. ఎప్పుడు మనకి చేయబడిన పిల్లలకి మన దేవుడు ఎలాంటి పాపము దేవాలి కాదు. ఎప్పుడు ఆయన ఎదుట మనం నిలబడాలి. ఒక్కరోజు చాలా యేసుడు ఈ లోకంలో 33 సంవత్సరాలు జీవించిన ఆయన ఉన్న గర్భంలో కూడా సిలువ మరణం అంతా కూడా వదకు చేయబడిన వెలుపలిమని ఆ సిలువలో నీ కోసం నా కోసం మరణించాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఆయనతో కూడా ఎల్లప్పుడూ మనం ఉండాలి, నీతిమంతులుగా పరిశుద్ధులుగా ఉండాలి. మోకరించుకుని ప్రార్థన చేసుకున్నాను. మా పరిశుద్ధుడు వెళ్ళిన తండ్రి యేసయ్య నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా పాపములు
పురుషులు మా అతిక్రమలు క్షమించండి. క్షమించండి ప్రభావ. ఈ లైన్ ద్వారా వింటున్న ప్రతి ఒక్కరిని కూడా ఈ కృపలో ఇచ్చిన సంఘం ఇక్కడ రాత్రి ఉపవాసం ఉదయకాలం వచ్చిన ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడినారు. అందరు కూడా ప్రభావ మాతో మాట్లాడిన దేవుడు, మాతో మాట్లాడిన దేవుడు నాయన. అయా మాత్రమే దేవా, మా హృదయములను పరిశోధించి తెలుసుకోండి. నీకు ఆయాసకరమైన మార్గం ఉన్నాయో తెలుసుకోండి. ఇప్పుడే మమ్మల్ని పరిశుద్ధపరిచి మీకు ఇష్టమైన బిడ్డగా ప్రభు ఎప్పుడు బతుకు చేయబడిన గొర్రె ప్రభులే ప్రభుని ఎదుట నిలబడి గొప్ప వాక్యాలు మాకు అనుగ్రహించింది. ప్రభు మా హృదయంలో మనకి ఆయాసకరమైన యేసు నామం తీసివేసి అమృతమైన తీసివేసి మంచి హృదయాన్ని మాకు దయచేయండి. యేసు నామం ప్రార్థిస్తున్నాము తండ్రి.